హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మేమైతే ఈరోజు మా ఇంటి దగ్గరలో పెట్టిన ఒక ఎగ్జిబిషన్ అంటే ఎక్స్పో లాంటి దానికి వెళ్ళాము. దీంట్లో అయితే మేజర్గా ఫిషెస్ అట్లాగే కొన్ని ఆడుకునే దానికి రైడ్స్ ఎంజాయ్ చేస్తానికి ఉన్నాయండి. ఇది వచ్చేసి ఎస్ఎన్ అండర్ వాటర్ ఫిష్ అక్వేరియం అండి. ఇది చాలా రకాలైన ఫిషెస్తో చేశారు. ఎస్ఎం అండర్ వాటర్ ఫిష్ టన్నల్. సో ఈ ఫిషెస్ అన్ని లాట్ ఆఫ్ వెరైటీస్ తీసుకొచ్చారండి. కొన్ని ఫిషెస్ని అయితే మనము ఎక్కడా చూసుండము ఇంతకుముందు వేరే ఎక్స్పోస్లో కూడా. ఈవెన్ మనకి చాలా రకాల అక్వేరియంస్ ఉన్నాయి, కానీ ఇంత పెద్ద పెద్ద ఫిషెస్ని అట్లాగే ఇంత పెద్ద వెరైటీ ఉండే వాటిని మనం ఎప్పుడు చూసుండము. ఇక్కడ మీరు చూసారంటే ఇవి చూసేదానికి అలిగేటర్స్ లాగే ఉన్నాయండి, కానీ వాటి ముక్కు వాళ్ళ మొహం అంతా కానీ అవి ఒక రకమైన ఫిష్. ఇవైనా షార్క్స్ అనుకుంటా. తర్వాత ఇవి వచ్చేసి నాకైతే ఐడియా లేదు. సో ఇవన్నీ కలర్ కలర్ ఫిషెస్ అండి. ఈ ఫిషెస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒకటేంటి, చాలా ఉన్నాయండి ఇవి గొప్పీస్. సో ఇట్లాగా ఒకటి చెప్పాల్సిన అవసరం లేదండి. చూడాలంటే కంపల్సరిగా మీరు ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేస్తేనే దీనికి మీకు చాలా ఎక్స్పీరియన్స్ చేస్తారండి. చూసారంటే ఒక్కొక్క ఫిషెస్ మనము దాటుతున్నంతసేపు మనకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ చాలా ఫిషెస్ అండి. ఇప్పుడు చూసారు కదా, మనం లోపలికి వెళ్తూ ఉంటే టన్నల్ లాగా ఉండేసి అటు సైడ్ ఇటు సైడ్ ఫుల్గా మొత్తం మనల్ని కవర్ చేస్తూ ఉన్నాయి. ఇది అర్వానా ఫిష్. అర్వానా ఫిషెస్ చాలా పెద్దగా ఉంది. ఇవన్నీ షార్క్స్. ఇక్కడైతే కొన్ని ఫిషెస్ రకరకాలైన డాట్స్తో అట్లాగే సిల్వర్ ఇష్యూ అట్లా బ్లాక్ రకరకాల కలర్స్తో ఉన్నాయండి. ఇప్పుడు చూడండి, ఇదైతే ఎంత అందంగా ఉందో. అది సేమ్ టు సేమ్ సిల్వర్ లాగా మెలిసిపోతుందండి. అట్లాగే దీని తోక మీద 4 డాట్స్ లాగా ఉన్నాయి. ఈ ఫిషెస్ అంతా ఎండ్ అయిపోయిన తర్వాత సమ్ షాపింగ్ లాంటిది వాళ్ళు చిన్న చిన్న ఐటమ్స్ పెట్టారండి. దాంట్లో మా బాబు ఒక కిచెన్, ఆడికి కావాల్సిన చిన్న చిన్న బొమ్మలు లాంటివి తీసుకున్నాడు. అట్లాగే నెక్స్ట్ వెళ్ళిన తర్వాత చాలా రకాల రైడ్స్ చేశారండి. ఆ రైడ్స్లో కూడా యాక్చువల్గా మనకి మ్యూజికల్ చైర్ టైప్ ఉంటుంది కదా, అదొకటి ఉంటుంది. అట్లాగే ఈ సమ్ ప్లేయింగ్ గేమ్స్ కూడా చేశారు. లైక్ మేమైతే కొంతసేపు ఒక 1 అవర్ 1.5 అవర్ దాకా మేము ఎంజాయ్ చేసామండి. ఎంజాయ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చేసాము. మీరు కూడా ఎలాంటివి ఎలా చేశారండి? బాయ్ బాయ్ ఫ్రెండ్స్.